జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారో లేదో అన్నది ఇంకా నిరూపితం కాకముందే గత ప్రభుత్వంలో తప్పు జరిగిందని మీరు ఆరోపణ చేసి అది ఇంకా నిరూపితం కాకముందే వాళ్ళ విచ్చలవిడితనంగా మాట్లాడడం, సింగులర్ గా జగన్మోహన్ రెడ్డి నువ్వు సర్వనాశనం అయిపోతావు, మీ బాబు ఎలా చనిపోయాడు అంతకు మించి నువ్వు అనుభవిస్తావు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఈ సందర్భంగా ఒకటే చెప్తున్నానండి, చావ్ అనేది నేను ఆల్రెడీ మెసేజ్ కూడా ఒకళ్ళు అలా మాట్లాడితే నేను పెట్టాను. చావ్ అనేది మీరు నేను నిర్ణయించుకుంటే రాదు, భగవంతుడు ఆల్రెడీ మన నిధుతున రాసిన దాన్ని బట్టి ఉంటుంది. ఈ రోజు మీరు ఏదో ఆరోపణ వేసేసి హేళనగా మాట్లాడేసి తండ్రి హెలికాప్టర్ చనిపోయి కనీసం మాంసం ముద్దలు కూడా దొరకని పరిస్థితి, నువ్వు కూడా భగవంతుడితో పెట్టుకున్నావు, నీకు కూడా అంతకన్నా భయంకరమైన చావు వస్తుందని చెప్పేసి ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే ఈరోజు నిజంగా వాళ్ళని చూస్తుంటే అరే జరిగిందని చెప్తున్నారు, ఎంక్వైరీ పెట్టలేదు, అది నిజమో అబద్ధమో ఇంతవరకు ప్రూవ్ అవ్వలేదు, అవ్వకుండానే మీరు ఎందుకు ఇంత మాట్లాడుతున్నారని కనీసం మీ మనస్సాక్షికి కూడా మీకు జాలి దయకని ఇలాంటి లేవా అనేది కూడా నాకు అనిపిస్తూ ఉంది. పశ్చాత్తాప అని చెప్పేసి పశ్చాత్తాపం పడుతున్నట్టుగా మన పవన్ కళ్యాణ్ గారు దుర్గమ్మ గుడికి, విజయవాడ దుర్గమ్మ గుడికి వచ్చి అమ్మవారి సేవలో మెట్ల పూజ చేస్తూ వచ్చారు. నాకు తెలియక అడుగుతాను, అసలు ఈ కాన్సెప్ట్ మీరు ఎందుకు పెట్టాలనుకుంటున్నారు కనీసం మీకైనా తెలుసా? మీరు దేనికోసం పశ్చాత్తాపడుతున్నారు? దేని గురించి మీరు ఇలా సేవ చేయాలని మీరు భావిస్తున్నారు? అంటే తప్పు జరిగింది, తప్పు మాట్లాడాం, తప్పుని సమర్థిస్తున్నామని మీ మనసులో అనిపించి మీరు ఏమన్నా ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారా? లేదంటే దైవ భక్తితో, అమ్మవారి మీద భక్తితో ఈరోజు మీరు పశ్చాత్తాపం అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని తలపెట్టారా? ఏ విధంగా మీరు దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు అనేది కూడా మా అందరికీ అర్థం కాని ప్రశ్న. అదే విధంగా మీరు హైందవ ధర్మం గురించి మాట్లాడుతూ ఉన్నారు. మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు హైందవ ధర్మం గురించి మాట్లాడినా ఎవరు ఏది చేసినా కూడా నేను ఊరుకోను అని చెప్పేసి చాలా ఎమోషన్ అయ్యి చాలా ఇదిగా ఈరోజు ఆయన మాట్లాడడం జరిగింది. చాలా బాగుంది సార్, మీరు హైందవ ధర్మం గురించి మాట్లాడినందుకు, ఒక హిందువుల గురించి ఈరోజు మత కల్లోలాలు రెచ్చగొట్టే విధంగా మీరు వ్యాఖ్యలు చేయడం అనేది నిజంగా మిమ్మల్ని అభినందించాలో లేదంటే బాధపడాలో అర్థం కానటువంటి పరిస్థితి. ఒక ప్రాబ్లం వచ్చిందని మీరే క్రియేట్ చేసి ఆ ప్రాబ్లంని ఇంకా ప్రూవ్ చేయకుండా మీకు మీరే మత కల్లోలను సృష్టించడానికి ఈరోజు పశ్చాత్తాప కార్యక్రమాలని చెప్పేసి పశ్చాత్తాపడుతున్నట్టు కార్యక్రమాలు చేపట్టి మళ్ళీ ప్రెస్ ముందుకు వచ్చేసి హైందవ ధర్మం గురించి మాట్లాడుతూ, హైందవ ధర్మం అంటే ఏంటో ఒక్కసారి మాకు కూడా చెప్తే మేము కూడా అర్థం చేసుకుంటాం. నాకు తెలిసి హైందవ ధర్మం అంటే మానవత్వంతో ఒక సాటి మనిషిని కానీ సాటి జీవిని కానీ వాళ్ళపైన జాలి దయ, ధర్మం, నీతి నిజాయితీ, క్షమాగుణం, ఇంద్రియాలు పైన మనకు ఒక కంట్రోలింగ్ పవర్ అంటే నిగ్రహణ శక్తి, ఇవన్నీ కూడా కలిపి ఉండేదాన్నే సనాతన ధర్మం అంటారు. సనాతన ధర్మం అంటే విగ్రహాలని పూజించటం, యోగా చేయటం, మనలో ఉండేటటువంటి ఆత్మని ఆరాధించటం, ధ్యానం చేయడం, మనకి ప్రాచీనమైనటువంటి అతి పురాతనమైనటువంటి ధర్మంగా వేదంలో నుంచి వచ్చింది కాబట్టి దాన్ని మన సనాతన ధర్మం అనేసి మన పెద్దవాళ్ళు ఎప్పుడో కొన్ని శతాబ్దాల క్రితం, కొన్ని వేల సంవత్సరాల క్రితం తీసుకొచ్చినటువంటి ధర్మం. అంటే ఈ ధర్మంలో కేవలం విగ్రహారాధన చేస్తేనో లేదంటే నిత్యం పూజలు చేసి నిత్యం ధ్యానం చేస్తేనో సనాతన ధర్మం పాటిస్తున్నట్టు కాదండి. మీరు తెలుసుకోవాల్సింది ఇంకోటి కూడా ఉంది. సనాతన ధర్మంలో చెప్పినవి కూడా నీతి నిజాయితీగా, క్షమాగుణం కలిగి, అబద్ధాలు ఆడకుండా, నీతి నిజాయితీ, నేను ఎందుకు చెప్తున్నానంటే అబద్ధాలు ఆడకుండా నీతి నిజాయితీగా మానవత్వంతో ధర్మాన్ని అనుసరిస్తూ ఏ జీవిని కూడా హింసించకుండా ధర్మ మార్గంలో నడుస్తూ నలుగురిని బతికిస్తూ, ఏది అంటే నాన్ వెజ్ ని కూడా భుజించకుండా ఉండేదాన్నే సనాతన ధర్మం అంటారు. మన ఆచారాలు, మన హిందూ ధర్మాలు, మన కట్టు బొట్టు అన్ని కలిపి కలగూడినటువంటిదే సనాతన ధర్మం.
నిజంగా అది చాలా అదృష్టం. మన భారతదేశంలో సనాతన ధర్మం అనేది చాలా అదృష్టం. అది మన పూర్వీకులు మనకి ఇచ్చినటువంటి గొప్ప బహుమతి అని అనుకోవచ్చు. అయితే ఇందులో అవన్నీ ఎప్పుడు మనకి మాట్లాడాలంటే నిజంగా మన నీతి మార్గంలో నడుస్తున్నామా, ధర్మ మార్గంలో నడుస్తున్నామా, మానవత్వంతో ప్రజల పట్ల నడుచుకుంటున్నామా, అబద్ధాలు ఆడకుండా మనం ఈరోజు ముందుకెళ్తున్నామా, ఇవన్నీ కూడా మనం క్వశ్చన్ చేసుకోవాలి. అంతేకాకుండా ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అని చెప్పేసి అదే ధర్మంలో ఉంది. అంటే మీరు స్త్రీల యొక్క పక్షపాతి అని నేను ఈ విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నా. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అని చెప్పేసి మనకి సంస్కృతంలో ఏదైతే మన సనాతన ధర్మం అంటున్నామో అదే ధర్మంలో ఆచరించాల్సినటువంటి ఒక స్త్రీ గురించి చాలా గొప్పగా వర్ణించినటువంటి యొక్క వాక్యం. దాని అర్థం ఏమి అంటే, ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ సకల దేవతలు ఉంటారని చెప్పేసి మనకి ఎప్పటి నుంచో వస్తున్నటువంటి నానుడి. మరి ఈరోజు మీరు సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు కదా, లడ్డూలో కల్తీ జరిగింది, యానిమల్ ఫ్యాట్ కల్తీ జరిగిందని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు కదా, ఆ సనాతన ధర్మానికి భంగం వాటిల్లిందని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. నేను అదే మీ దారిలోకి వస్తున్నా. నిజంగా లడ్డూలో కల్తీ జరిగి ఉంటే మీరు చెప్పింది 100% కరెక్ట్. వాళ్ళు ఎటువంటి వాళ్ళనే సరే కఠినమైన శిక్షలు అమలు పరచాలి. కానీ అది ఇంకా ప్రూవ్ కాకుండా మీరు ఈరోజు సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారంటే అదే సనాతన ధర్మంలో మహిళల్ని కూడా గౌరవించాలి అని చెప్పేసి కూడా ఉంది. మరి మహిళల్ని గురించి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎంతో మంది మైనర్ బాలికలు కావచ్చు, నెలల పిల్లలు కావచ్చు, మహిళలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, కాలేజీల్లో కావచ్చు, పనిచేసే ఆఫీసుల్లో కావచ్చు, సినీ ఫీల్డ్ లో కావచ్చు, ప్రతి వ్యవస్థలోనూ మహిళల పట్ల జరుగుతున్నటువంటి దాడుల పైన ఈ రోజు మీరు ఇప్పటికీ కూడా మీరు స్పందించకుండా ఎందుకున్నారు? మరి గతంలో అధికారంలో లేనప్పుడు మహిళలకి నేను ఒక పక్షపాతిని, మహిళల వైపు కన్నెత్తి చూడాలన్నా వెన్నులో వణుకు పుట్టాలని చెప్పేసి అంత స్ట్రాంగ్ గా మీరు చెప్పినప్పుడు అదే సనాతన ధర్మంలో ఉన్నటువంటి మహిళా శక్తి, మహిళా లోకం, ఒక శక్తి స్వరూపిణి అంటే మహిళ, ఒక సృష్టికారిణి అంటే మహిళ. మరి ఈరోజు అదే మహిళకి అన్యాయం జరుగుతుంటే మీకు అప్పుడు సనాతన ధర్మం గుర్తు రాలేదా? అప్పుడు సనాతన ధర్మం గురించి మీరు ఎందుకు చెప్పలేదు? మన ఆచరించే వాటిని కూడా మనం ఏ విధంగా ఆచరిస్తున్నాం, మనం ధర్మ మార్గంలో వెళ్తున్నామా, ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తున్నామా, మన స్వార్థ రాజకీయాలు చేస్తున్నామా, జనాల్ని మతాలనే పేరుతో మత కొల్లలో సృష్టించేలాగా ప్రజల్ని రెచ్చగొడుతున్నామా, హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు అని చెప్పేసి విడగొట్టి రాజ్యాధికారం ఏలాలని చూస్తున్నారా? ఆడపిల్లల మీద అన్ని దాడులు జరుగుతూ ఉంటే చివరికి మన హోమ్ మినిస్టర్ గారి అనిత గారి జిల్లా అయినటువంటి అనకాపల్లి జిల్లాలో, విజయనగరం జిల్లా